గ్యాస్ ప్రస్తుతం మన స్టేట్లో బాగా ఎక్కువగా నడుస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం అనమాట. ఈ రేపటితో ప్రచారం డేట్ కూడా అయిపోతుంది. అయితే మనం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, మనకి ఎవరు ఓట్ వేయాలి, ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మెయిన్ లీడ్ ఉన్నాయి, బీజేపీ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్, మనకు ఆప్షన్స్ కూడా లేవు. సో మనం ఎట్లా అంటే బెటర్ వన్ చూస్ చేసుకోవాలి. ఇంతకుముందు కాంగ్రెస్ ఎన్నిసార్లు పరిపాలించింది, అది ఏం చేసింది, బీఆర్ఎస్ ఎన్నిసార్లు పరిపాలించి అదేం చేసింది, అన్ని కంపారిజన్ చేసుకుని మనం బెస్ట్ దానికైతే ఓటు చేసుకోవచ్చు. ఏంటంటే ఏ పార్టీ వచ్చినా కూడా మనకి జరిగేది ఊరిగేది ఏం లేదు, అవే స్కామ్లు ఉంటే అవే కథలు ఉంటే అవే చేస్తారు. అండ్ రీసెంట్గా మనం బాగా ట్రెండ్ అవుతున్న సోషల్ మీడియాలో ఏంటంటే బర్రెలెక్కది కొల్లాపూర్ నియోజకవర్గంలో నిలబడింది. ఇది చాలా అంటే చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి అలా ఇండిపెండెంట్ నిలబడి గెలిస్తే మాత్రం అది ఒక ఇండియాలో ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ వ్యవస్థకి అది ఒక చెంప పట్టులాగా అవుతుంది అనమాట. వాళ్ళకి తెలిసి ఒక సామాన్య మానవుడు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు. ఒక సిస్టమ్ కూడా ఒక సరి అయిన దారిలో వెళ్తుంది. ఇంటికి ప్రచారం చేసినప్పుడు అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న కొంతమంది ముసలి వాళ్ళని ఓటు అడిగినప్పుడు వాళ్ళు మా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మా ఓటుకి ఇంత కావాలని పైసలు అడిగినారంట. ఇంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఒక ఓటర్స్ ఎలా చేంజ్ అయిపోయారంటే మన రాజకీయ నాయకులు వాళ్ళ మెదడులో ఓటుకి నోటు అనేది బాగా బలంగా ముద్రించేసినారు. ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్లో మనం అయితే ఉన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే లీడర్స్ ఎన్నుకునేటప్పుడు కానీ వాళ్ళు ఒక అపోజిషన్లో ఉన్నారా, లేకుంటే లీడింగ్లో ఉన్నారా, లేకుంటే వాడి పార్టీని బట్టి కాకుండా ఒక నియోజకవర్గం సంబంధించిన లీడర్ని వాడి వ్యక్తిత్వాన్ని బట్టి వాడి గురించి తెలుసుకుని వాడికి మనం ఓటు వేయాలి తప్ప నుంచి పార్టీ గుర్తుని చూసి ఓటేస్తే అది వాడు మనవాడైతే మనకి మంచివాడైతే వాడు అపోజిషన్లో ఉన్నా లీడింగ్లో ఉన్నా వాడు మనకి మంచిగా చేస్తాడు, మన నియోజకవర్గానికి మంచిగా చేస్తాడు. సో మన ఓటుగా ఏంటంటే ఒకవేళ బర్రెలకు గెలిస్తే మాత్రము ఈ స్టేట్కి మొత్తం ట్రెండింగ్ అయిపోతుంది అనమాట. రాజకీయ నాయకులందరికీ ఒక చెంప పట్టలాగా అయిపోతుంది. స్టేట్ మొత్తం అలర్ట్ అయిపోతారు అందరూ, అవును సామాన్లు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. సో మన స్కీములు కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఏం చేయాలంటే ఖచ్చితంగా బర్రెలకని గెలిపించాలి. అది ఒక్క గెలుపు మన స్టేట్ తలరాతని మార్చేస్తుంది, మన భారతదేశానికి చాలా ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకునేది. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.